విజయనగరం జిల్లా గజపతి నగరం దత్తిరాజరి మండలంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. దశాబ్దాల కాలంగా రోడ్డు సౌకర్యం లేని భోజరాజపురం గ్రామానికి 2 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్ ప్రారంభించారు. రోడ్డు సౌకర్యం లేక గత ఎన్నికల్లో ఓటింగ్కు గ్రామస్తులు దూరంగా ఉన్నారు. ఈరోజు గజపతి నగరం నియోజకవర్గంలో దత్తిరాజారు మండలంలో భోజరాజపురం గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో సుమారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి రోడ్డు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. ఈ గ్రామంలో కూడా మన ఎలక్షన్స్కి ఈ గ్రామస్తులందరూ కూడా ఎలక్షన్స్ బాయ్కాట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రజా నాయకుల మీద నమ్మకం కోల్పోయామని ఆ రోజు ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి ఎవరు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. మరి ఆ రోజు వాళ్ళు తీసుకున్నట్టు నిర్ణయాన్ని నేను గౌరవించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి రోడ్ వేసి వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకొని మళ్ళీ ఆ ఊళ్ళోకి రావాలన్న ఒక ఆలోచనతో నేను అనుకున్నాను. మరి అదే దశగా వచ్చిన వెంటనే రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్ శాంక్షన్ చేసి వెంటనే పనులు కూడా వేగవంతం చేసి కంప్లీట్ చేయడం జరిగింది. సంవత్సరం లోపలే రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు నేను ఆ గ్రామానికి మళ్ళీ విజిట్ చేసి ఈ రోడ్డు ఓపెనింగ్ కోసం రావడం జరిగింది. ఈ గ్రామస్తులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేశారు. వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనీస నిత్యావసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా చూశారు. ఏ గ్రామం వెళ్ళినా కూడా చిన్న చిన్న కాలువలు కానీ ఒక ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి కూడా ఆలోచించకుండా ఒక డ్రింకింగ్ వాటర్ కూడా కనీసం మెయింటైన్ చేయకుండా గత పాలకులు చేసినటువంటి దారుణమైన పరిపాలనలో వాళ్ళు చూసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా ఈరోజు ఈ గ్రామంలాగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పక్క గ్రామం గడసంలో కూడా వెళ్ళాను. ఆ గ్రామంలో కూడా ఒక ఆరో ప్లాంట్ అలాగే ఒక 65 lakhs వర్క్స్ ఏవైతున్నాయో అవి కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అంటే గడిచిన 2 సంవత్సరాల్లోనే ప్రతి గ్రామానికి కూడా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. గ్రామాల్లో నివసించే వాళ్ళకి మంచి మెరుగైన ఆరోగ్యమైనటువంటి వాతావరణం కల్పించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోడ్డు చూస్తే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వాళ్ళు వైజాగ్లో కూడా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఈరోజు సెలవు పెట్టి నన్ను స్వాగతం పలికి మాకు ధన్యవాదాలు తెలియజేసినందుకు వీళ్ళందరికీ కూడా
కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆడవాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఏ పని వెళ్ళకుండా ఇంట్లో కూడా ఎక్కడ కూడా ఉదయం 8:30 నుంచి నేను వస్తానని వెయిట్ చేసి ఈరోజు నా స్వాగతం పలకడం నాకు చాలా ఆనందం కల్పిస్తుంది. ఎందుకంటే ప్రజా జీవితంలో ప్రజలు ఆనందం చూడడం అంటే నాకు చాలా సంతోషమైనటువంటి విషయం. మరి అలాంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటాను. నమస్కారాలు.